రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేసినాయో వారితో పోటీ పడి సేవ చెయ్యాలి, మానవాళిని కాపాడాలి, ఈ కాపాడిన మానవాళికి విద్యను అందించాలి అని క్రిస్టియన్ మిషనరీస్ కంకణం కట్టుకొని అంకిత భావంతో సేవలు అందించింది. కాబట్టి ఈ దేశంలో విద్య, వైద్యము క్రిస్టియన్ మిషనరీస్ అందించిన సేవలని అభినందించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉన్నది. కొన్ని ప్రాంతాలలో ప్రభుత్వం కూడా చేరుకోలేని ప్రాంతాలలో ఈ మిషనరీస్ చేరుకొని అత్యంత నిరుపేదలకు విద్యను, వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలను కాపాడడమే కాకుండా వాళ్ళ ఆ గౌరవాన్ని పెంచే విధంగా పనిచేసి, అందుకే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకుంటూనే ఇతర మతాలను గౌరవించే విధంగా ఈ రోజు పరిపాలనను కొనసాగిస్తుంది. నాకు నచ్చిన మతాన్ని నేను ఆచరించవచ్చు, అదే సమయంలో ఇతర మతాలను గౌరవించే వాతావరణాన్ని రాష్ట్రంలో మత ప్రాతిపదికన ఎవరైనా దాడులు చెయ్యాలన్న ఆలోచన చేసినా, అనుకోని చెదురుమదర సంఘటనలు ఏవైనా జరిగినా ప్రభుత్వం కఠినంగా అణిచివేసింది. అట్లాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఈ రోజు మా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. తొందరలోనే శాసనసభలో హేట్రెడ్ స్పీచ్ మీద కూడా చట్టాన్ని తెస్తాం. ఇతర మతాలను కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే చట్ట పరిధిలో వాళ్ళని శిక్షించడానికి అవసరమైన చట్టాన్ని ఈ మధ్య కాలంలోనే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రవేశపెట్టి ఇతర మతాలను కించపరిచే విధంగా, ఇతర మతస్థులను తక్కువ చేసే విధంగా మాట్లాడితే శిక్షించే విధంగా చట్టాన్ని సవరించారు. తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా బడ్జెట్ సమావేశాలలో ఆ చట్టాన్ని తీసుకొచ్చి అన్ని మతాలకు సమానమైన హక్కును, అధికారాన్ని, వాళ్ళ యొక్క మతాన్ని వాళ్ళు ఆచరించే స్వేచ్ఛను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈనాడు క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, ఇతర ఏ మైనారిటీలైనా ఉండదు, వాళ్ళకి అందించే సంక్షేమము, అభివృద్ధి ఎవరి దయ కాదు, వాళ్ళ హక్కు అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. మీ హక్కులను కాపాడడానికి మేమున్నాం. మీ హక్కులు ఎక్కడైనా భంగం కలిగితే సరిదిద్దడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చాలా ప్రాంతాలలో క్రిస్టియన్ సోదరులకు శ్మశాన వాటికల యొక్క సమస్య ఉన్నది నా దృష్టికి వచ్చింది. కానీ గ్రామం పక్కనే భూమి కేటాయించాలంటే ఈ రోజు ప్రభుత్వం దగ్గర భూమి లేదు. అందుకే వేదిక మీద ఉన్న మత పెద్దలకు నేను ఒక సూచన చేస్తున్నా, ఊరికి కొంచెం దూరంగా అయినా ప్రభుత్వ భూమి ఉంటే కేటాయిస్తాం, ప్రభుత్వ భూమి కేటాయిస్తాం. లోకల్ గా ఏదైనా జరిగినప్పుడు అంబులెన్స్లను ఏర్పాటు చేసుకోండి, ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లడానికి. ఊరి పక్కనే శ్మశాన వాటిక ఇవ్వాలి అంటే ప్రభుత్వానికి భూముల అందుబాటు తక్కువ ఉన్నది కాబట్టి కొంచెం దూరంగా అయినా భూములను కేటాయించి ఆ భూములను కాపాడడానికి అవసరమైన రక్షణ గోడలు కట్టి భూములు, శ్మశాన వాటికలను కేటాయించాలి అని, బ్రతకడానికి ఇల్లు ఇచ్చినప్పుడు, మరణించినప్పుడు కూడా వాళ్ళని ఎక్కడ మనము తీసుకువెళ్లాలో కూడా ప్రభుత్వం బాధ్యత. ఖచ్చితంగా శ్మశాన వాటికల సమస్యలను కూడా, ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించిన శ్మశాన వాటికల సమస్యల్ని పరిష్కరించి ఊరికి కొంచెం దూరమైనా సరే మీకు భూమి కేటాయించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.